అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చానండి. ఈరోజు బీన్స్ ఫ్రై ట్రై చేద్దాం. అందరూ ఒక రకంగా చేసుకుంటారు, కానీ ఈరోజు బీన్స్ ఫ్రై అనేది కొత్త రకంగా ట్రై చేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పసుపు, గుడ్లు, కారం, ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే బీన్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాం. అది కొంచెం వేగాక ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి ఇది కలుపుదాం. ఇవి కొంచెం వేగాక కొంచెం సాల్ట్ వేసుకుంటామండి తగినంత. మరొకసారి కలుపుదాం. ఇలా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం చికెన్ పసుపు వేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి కలుపుదాం. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అవడానికి మూత పెట్టండి. మళ్ళీ ఇంకొకసారి కలుపుదాం. ఇలా కొంచెం కలర్ మారుతుందిగా కొంచెం కారం వేసుకున్నాం. కారం మీకు ఎంత కావాలనుకుంటే అంత. మళ్ళీ ఇంకొకసారి కలుపుదాం. సో ఇలా దగ్గరికి వేగిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఆఫ్టర్ 5 minutes. ఇప్పుడు బీన్స్ ఫ్రై కొంచెం వెరైటీగా చేద్దామని అన్నాం కదండి. సో ఇందులో ఒక ఐటెం యాడ్ అవుతుంది, ఎగ్. ఇది ఎవరు చూసి ఉండరు, ట్రై చేసి ఉండరు. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ అలా వేసిన తర్వాత కలుపుకుందాం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇలా ట్రై చేసేదండి మాకు లంచ్ బాక్స్కి స్కూల్ డేస్లో. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్స్కి, టిఫిన్ బాక్స్కి పెట్టండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారు బీన్స్ తిన్న వాళ్ళు. సో మూత తీసిన తర్వాత చూద్దాం. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌలర్లో తీసుకుందాం. సో ఇలా టేస్టీగా పిల్లలు ఇష్టపడే రీతిగా బీన్స్ ఎగ్ ఫ్రై చేసుకున్నాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ పిల్లలకి లంచ్ బాక్స్లో అలాగే ఈవినింగ్ టైం తినేలా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావాలంటే మా వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.